హాయ్ సార్. రాజా సాబ్లోని 2 డైలాగులు ఎవరైనా నేర్చుకున్నారా ఇప్పుడు? చూశారు కదా? హలో హలో బండి కొంచెం మెల్లగా అమ్మా. రెడీ, అందరం చెప్తామా డైలాగు? రెడీ 3, 2, 1. బండి కొంచెం మెల్లగా అమ్మా. ఇంకొకటి అబ్బా, మొత్తం నోట్ డౌన్ అయిపోయింది. అసలే మన లైఫ్ అంతంత మాత్రం, మామూలుగా లేదు టీజర్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి ఐ ఫీస్ట్ పండగనే చెప్పాలి. నిజంగానే మారుతి గారికి ఇన్ని రోజులు వెయిట్ చేయిస్తున్నందుకు కొంచెం బాధపడ్డాం, కానీ ఇవాళ గుడి కట్టాల్సిందే ఫ్యాన్స్ అందరూ కలిసి. అండ్ హార్డియస్ట్ వెల్కమ్ మరొకసారి మా టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ కృతి ప్రసాద్ గారికి, అండ్ అలానే ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారికి, అండ్ రాబోతున్నటువంటి తమన్ గారికి. ఎస్, కొద్దిసేపట్లో టీం అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ మీ ఎగ్జైట్మెంట్ మాకు అర్థమవుతుంది. సో ఒక్కసారి ఇక్కడ మా కల్ట్ ప్రభాస్ గారి ఫ్యాన్స్తో ఓకే, సో టీజర్ చూశారు, ట్రైలర్ ఎలా ఉండబోతుంది అండ్ సినిమా కథ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు. జస్ట్ చిన్న గెస్ కొడదాం మనం. ఎవరైనా కథని గెస్ చేయగలుగుతారా? నాకైతే అసలు ఊహకు అందేలా లేదు. మొట్టమొదటిసారి ప్రభాస్ గారిని ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఫిలింలో చూడబోతున్నాం, దట్టు మారుతి గారి డైరెక్షన్లో. ఓకే, మీ పేరేంటి? కళ్యాణ్ ప్రభాస్. మళ్ళీ మీరే వచ్చారా? సో కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ అయితే ఎంతో కొంత అయితే, ఐ మీన్ మళ్ళీ రాజుని వెళ్తాడని చెప్పారు కదా, సో తర్వాత నేనే వెళ్తానని, తర్వాత కంపల్సరీ మనోడు రాజు వెళ్తాడని కంపల్సరీ అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి అయితే ఫ్లాష్ బ్యాక్ కంపల్సరీ ఉంటుంది. ఎట్లా అయితే ఐ మీన్ మనం మళ్ళీ బుజ్జిగాడు చూడొచ్చు కంపల్సరీ. లొంగిలో ఒక డైలాగ్ ఉంది బుజ్జిగాడులో, బోల్డోరా వాల్ బోవర్స్లో మంచి తిట్టవుండు, ఈ బండి చూసావా, ఆ బండి ఇప్పుడు వస్తుంది. సో కంపల్సరీ మనం చూడొచ్చు, మళ్ళీ బుజ్జిగాడు చూడొచ్చు ఇందులో. అదే ఫ్యానిజం, అదే మళ్ళీ కామెడీ. సో ఇలా అయితే ఉండదు అనుకుంటున్నాను నేను. సో లవ్ యూ డార్లింగ్, లవ్ యూ మారుతి సార్. మారుతి భయ్య, ప్రభాస్ అన్న వేసుకున్న షర్ట్లు నాకు కావాలి. మామూలుగా లేవు లుక్స్. జై రెబల్ స్టార్. బాడీలో ఒకటే ఎమోషన్, జై రెబల్ స్టార్. రాముడు భీముడు, రాముడు భీముడు. కాదు, మిమ్మల్ని కథ గెస్ చేయమన్నాం. ఓకే, ఒకరు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎవరు చెప్తారు కథ ఏమై ఉంటుందని? జస్ట్ చిన్న గెస్, లేకపోతే మా మీడియా వాళ్ళకి ఇస్తాను నేను. మా ఎదురుగున్న నేషనల్ మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని జస్ట్ కథ ఏమై ఉంటుందని గెస్ చేయమందాం.